నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో లావా బ్లేజ్ ఎక్స్ 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ నా ఒపీనియన్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చిన్నగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. సో మీరు స్ట్రైట్గా అఫీషియల్ వాళ్ళది లావా అఫీషియల్ ఆన్ ద స్క్రీన్ చూపించేస్తాను. ఇది యాక్చువల్లీ జూలై 10th లాంచ్ అయింది అండ్ డిలే అయినందుకు ఏమనుకోకపోతే చాలా స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా మనకి అమెజాన్ ప్రైమ్ డే ఉంది, ఆ సేల్ స్టార్ట్ అవుతుంది 28th జూలైకి ఫస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 12 గంటలకి. అండ్ ఇక్కడ స్పెషల్ లాంచ్ ఆఫర్ 14,000కి వస్తుంది అనేసి అయితే అంటారు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన కాబట్టి ఆఫర్స్ ఇంక్లూడెడ్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే కలర్స్ బాగున్నాయి. బ్లేజ్ క్రూజ్ అనేసి అయితే పెట్టి మూన్ స్టోన్ మ్యాట్ ఫినిష్, తర్వాత టైటానియం గ్రే కలర్, తర్వాత స్టార్ లైట్ పర్పుల్ కలర్ అనేసి అయితే మెటీరియల్ 6.6 inches డిస్ప్లే, 5G స్మార్ట్ ఫోన్స్, కర్వ్డ్ డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 64 MP వాళ్ళ సోనీ వాళ్ళది ఏఐ కెమెరా అంటూ 60 MP సెల్ఫీ కెమెరా బాగుంది. అండ్ 8GB ర్యామ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ మన వాళ్ళైతే అంటారు క్లీన్ ఆండ్రాయిడ్ 14 ఎక్స్పీరియన్స్, నో బోల్డ్వేర్స్, నో అన్వాంటెడ్ యాప్స్, నో యాడ్స్ అనేసి అయితే ఇది ఒకటి ఎప్పటి నుంచో ఉంది. అండ్ అష్యూర్ అప్గ్రేడేషన్స్ అప్ టు ఆండ్రాయిడ్ 15 అనేసి అయితే అంటారు. సో 2 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అంటారు. సో ఇది ఒక్కటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. సో అంటే ఆండ్రాయిడ్ 15 దాకా ఇస్తారు, అంటే ఒక అప్డేట్ 1 OS అప్డేట్ అండ్ 2 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్. యాక్చువల్లీ 3 years ఇవ్వాల్సింది, మన వాళ్ళు ఇది కొంచెం తగ్గించారు. ఇది ఒకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఆఫీషియల్ చెప్పుకోవాలంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇస్తారు. 5000 mAh బ్యాటరీ విత్ 3 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా చాలా మంచిగా ఉంది. అండ్ ఇప్పుడు ప్రాబ్లం ఏమైనా వచ్చిందంటే హోమ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ హోమ్ సర్వీస్. సో మీద స్పెక్స్ ఏవైతే అవన్నీ కూడా పక్క పెట్టేసే బాక్స్లో కూడా మీకు ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, టైప్-C కేబుల్, ఏమంటే సిమ్ ఇంజెక్టర్ పిన్, కార్డ్స్ ఆఫీస్ మ్యాక్సిమం అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అండ్ పర్లేదు డీసెంట్గా ఉంది. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అదే చెప్పుకున్నా కదా, OS ఆండ్రాయిడ్ 15 దాకానే ఉంది. అండ్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు పర్లేదు, 60 MP సెల్ఫీ అవన్నీ కూడా అడ్జస్టబుల్ అనమాట. అండ్ ఇక్కడ నేను ఒకటి చెక్ చేసింది ఏంటంటే వీళ్ళ వెబ్సైట్లో 4GB ర్యామ్ అంటే ర్యామ్ కేటగిరీకి వెళ్ళినాము. 4GB ర్యామ్ వేరియంట్ ఉంది, 6GB ర్యామ్ వేరియంట్ ఉంది అండ్ 8GB ర్యామ్ వేరియంట్ ఉంది. సో నేను వన్స్ అగైన్ అమెజాన్లో చెక్ చేసినప్పుడు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసిన ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కొన్ని ప్రైస్ అయితే పెట్టిరు బై. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద పిక్ అయితే చూసుకోవచ్చు. లాంచ్ ఆఫర్ మీద మన వాళ్ళైతే ఒక పిక్స్ అయితే పెట్టిరు అనమాట. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 17,000 వస్తుంది. 6GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి 18,000 అండ్ 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 19,000. సో 17, 18 అండ్ 19 ఒక్కొక్క 1,000 రూపాయలు పెంచుకుంటూ పోతారు. అండ్ ఇక్కడ అమెజాన్ ప్రైస్ ఏమంటారు 2,000 తగ్గించారు. తర్వాత బ్యాంక్ డిస్కౌంట్స్ ఒక 1,000 రూపాయలు తగ్గించారు. తర్వాత లాంచ్ ప్రైస్ వచ్చేసరికి అయితే మీకు 14,000కి వస్తుంది అనేసి అయితే అంటారు. సో ఆఫర్స్ పర్లేదు బాగున్నాయి, కానీ నేను OS కార్డ్ని కొంచెం బాధాకరం అనిపించింది. ఏమంటే ఈ మధ్య కాలంలో కూడా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ శాంసంగ్ వాళ్ళు కూడా హెవీగా OS ఎక్కువ ఏమంటారు ఈ మధ్య కాలంలో వచ్చిన శాంసంగ్ కొన్ని ఫోన్స్ కూడా M series ఫోన్స్, బడ్జెట్ కేటగిరీలో ఫోన్స్ కూడా మన వాళ్ళు 4 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ కంపల్సరీ 2 OS అప్డేట్స్ అయితే ఇస్తారు. మనం వాళ్ళేంది ఒకటే OS అప్డేట్ ఇస్తారు అనేసి అయితే ఒక డ్రాబ్యాక్ ఒకటి అనిపించి మీద అన్ని కూడా బాగున్నాయి. సో ఇన్ డెప్త్గా చూద్దాము. అడిషనల్గా ఏమైనా అప్డేట్స్ వచ్చినాక ఇంకొక వీడియో అయితే చేస్తాను.